ఏంటన్నా కుంటడం? నీకు అమ్మాయి నచ్చింది, అలా ఆచారం పెళ్ళప్పుడంతా కుంటుకొని ఉండాలట. కుంటడం ఆచారం ఏంటన్నా? నీకు నచ్చపోతే చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. వద్దు అమ్మమ్మ. అసలే కాక పెళ్ళవుతుంది. చేతికి ఎట్రా మల్లెపూలు పెట్టుకున్నావు? సంగీత కదా నానా. అరే సంగీత్కి వెళ్తున్నావు? బావగారు రైస్ పెట్టారు, కొంచెం సాంబార్ ఏంటి? సాంబార్ ఎలా ఉంది? కొంచెం సాల్ట్ తగ్గిందండి. సాల్టా? మీ దగ్గర ఫోన్ కొన్నా సార్, ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదు. సంతకం పెట్టు. సంతకమా? పెట్టవయ్యా. చూసా పని చేసింది సార్. అదేలా సార్? ఫింగర్ ప్రింట్ చదువురాని వాళ్ళకి, చదువు వచ్చినోడికి సైనే. ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. డైటింగ్ చేయమను. మనం మారుతాం, ఒకటి చెప్పరా. ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. జిమ్ లో జాయిన్ చేయి, సన్నం వద్దే. ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వండి. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకో. ఆర్టీ ఆఫీస్ కాదు సార్, మీ సేవకి వెళ్తా. దేనికి? ఈ పంచర్ రెన్యువల్ చేయించుకోవడానికి. కెమెరా ఫేస్ లాక్ పెట్టానే, అది పని చేయట్లేదు. మళ్ళీ ఆ రోజు మీరు తాగేస్తున్నారా? పెగిలేసాను. తాగేస్తున్నారు కాబట్టి అప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ వచ్చి ఉంటుంది. చూడండి, ఎక్స్ప్రెషన్ గుర్తెచ్చుకోండి. గుర్తొచ్చింది. ఇప్పుడు చేయండి ఎక్స్ప్రెషన్. ఓపెన్ అయింది సార్. వెరీ స్ట్రాంగ్ మొబైల్, గీతలు పడదు, కింద పడినా పగలదు. చాలా పెద్ద స్ట్రాంగ్. ఏంటి ఎరగొడేసావు? మేడ్ ఇన్ జపాన్ స్ట్రాంగ్ అన్నాను. అన్నయ్యని పిలుద్దాం. అన్నిసార్లు అన్నయ్య అనక్కర్లా. ఒకసారి అన్నయ్య అని తెలిసింది నేను అన్నయ్య అని. తెలుగు భాష నాకు నచ్చని పదం అదొకటే. అలవాటు చేసుకో ఇంకా. మీరు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. పోకిరి అదోళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు మీరు? నేనేంటో తెలుసా? ఏంటి? చిటికేస్తే 1000 మంది వస్తారు ఇక్కడికి. ఆ 1000 మందిలో ఆల్రెడీ 900 మంది చిటికేసిన వాళ్ళు అయి ఉంటారు సార్. ఫ్రెండ్స్, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నాకు ఎవరినొకరిని పంచండి అన్న. చూడరా, నేను చేసుకుందాన్ని. ఒక్కసారి నీ కళ్ళతో కాదు, సుధీర్ గారి కళ్ళతో చూడు. అబ్బా, ఐశ్వర్య రాయ్లా ఉందండి ఇది. ఏంటి బ్యాటర్? ఉడుము కాదమ్మా, అది ఉరు. మీరు చేసే స్కిట్లో కామెడీ చేస్తుంటే ఈ రోజు ఇలా తలలు దించుకునే పరిస్థితే వచ్చేది కాదు. తలలు ఎత్తండి. మా చేతులు కట్టేస్తే మీ తలలో చెప్తామండి. మీ దగ్గరికి వస్తున్నారా రాస్కే? ఆటో రామ్ ప్రసాద్. యారా, భయం అంటే తెలుసా నీకు? భయం అనే పదమైన డిక్షనరీలో లేదు. అదే డిక్షనరీ లేదు. యారా, ఇట్లా ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేయరే అంటే ఈవెంట్ లోకి వెళ్ళి మ్యాజిక్ చేస్తాను అంటారు. స్కిట్ లో వేలు పెట్టరా అంటే ఈవెంట్కి వెళ్ళి కారు కింద 10,000 పెడతా. ఒకడు వచ్చి గెటప్ వేసుకుంటూ మరొకడు వచ్చి ఆటో పంచులు వేసుకుంటూ స్కిట్ లేపుతూ ఉంటే నువ్వు వస్తావు, రైట్ టర్నింగ్ తీసుకుని ఏదో సెకలు పడతావు. అది మధ్య సాంగ్ వస్తుంది, ఒక లవ్ సింబల్. ఎప్పటికైనా ఏదో ఒకటి చేసి స్కిట్ లో వేలు పెట్టు, అంతేగాని దాని కింద దీని కింద పెట్టబోకు. అన్నా, నువ్వు మాట్లాడుకో అన్నా. దొంగ తెగుద్ది అన్నా, ఇక మీద నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాదన్నా, నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడొద్దు అంటే ఏంటండి ఇది? పక్కనోడిని మాట్లాడిపించకపోతే ఆ బాధ ఏంటో తెలియాలని చెప్పి ఎంతసేపు మాట్లాడనకుండా ఉంచా. షూటింగ్ తర్వాత చేసేదంతా ఇప్పుడు చేస్తున్నారేంటి?
ఎప్పటి నుంచో నాకు కోరిక ఉండిపోయిందిరా. ఏంట్రా నాకు చెప్పిన తీర్చేస్తా. చందమామ దగ్గర నుంచి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అటు చూడు. అదేనమ్మా పంచ. మీరు చూడలేడురా చందమామని. చందమామ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు రాత్రిలోనే కదా తిరిగేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తా చందమా. ఏది ఇవ్వు? ఎందుకంటే చందమా నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు సార్. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. సార్ ఏంటి సార్ ఇది? సార్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? ఒకసారి కళ్ళు మూసుకోండి. రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది. లోపల బాత్రూమ్ బాగా క్లీన్ చేయించు. అవసరం లేదన్నా. ఏ ఆడేది ఏ సినిమా చూడు, 3 Monkeys. ఇంటర్వెల్ దాకా ఎవడో ఉండు. టికెట్ ఎంత? 500. సినిమాకి 500 ఎందుకు? అది ఏ సినిమా చూసావా? అమ్మో ఇగో 5,000 తీసుకో. అబ్బాయి ఎంత సపోర్ట్ చేసుకుంటున్నాం మనం. మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఇలా తాగి సినిమాకి రాకూడదు. తాగాను కాబట్టి ఈ సినిమాకి వచ్చా. తాగుంటే మంచి సినిమా పోయేటోని. సార్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. ఏం యూట్యూబ్ ఛానల్ మీది? నైట్ 10 తర్వాత నాకు కావాల్సిన ఫుటేజ్ దొరకట్లేదు కానీ ఏదైనా ప్రాంక్ చేస్తే బెటర్ ఏమో. సార్ ఏం చేస్తున్నారు? పావుతున్నాడు. ఏంట్రా మళ్ళీ? ఎంత పెద్ద బ్రిడ్జ్, మెట్రో బ్రిడ్జ్ ఉంది కదా సార్, దాని మీదకి ఆ మెట్రో ట్రైన్ ఎలా ఎక్కింది సార్? ఈ యొక్క అవకాశాలకు ఇవ్వచ్చు కదా. ప్రతిసారి మధ్యలో వస్తుంటారు కదా, అడుగు. మేడం చెప్పండి మేడం. మీరు ఏదో చెప్తారు, నేను ఏది రాయలేదు మేడం. కొంచెం తీసి మాట్లాడతాను సార్. ఈ బరువుని నెత్తలా పోతున్నా సార్. ఎన్నో బరువులు ఎత్తారు, ఈ బరువుకి ఏమైందండి మీకు? నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? సార్ ఆడిని అడగని క్వశ్చన్ నన్ను అడిగారేంటి సార్? నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి చెప్పరా. సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి? నేను పడుకుంటాను, అయిపోయిన తర్వాత లేపండి సార్. దేనికి? అది పెద్ద లిస్ట్ ఉంటుంది సార్. అది కోడ్ చెప్పు. మూర మల్లెపూలు 20 రూపాయలు. 5 రూపాయలే, నేను తీసుకెళ్తుంటా రోజు. నువ్వు కోడ్ చెప్పరా ఎదవా ముందు. డజన్కి 12 ఉంటాయి. కోడ్ ఓకే. మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఇగో నేను అడిగింది ఈ మాల్ కాదు, మన మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఏంటది? పనికొస్తా. చాలా చక్కగా పాడారు. చాలా అద్భుతంగా పాడతాను. నువ్వు పాడతావా? పాడమంటారా? పాడండి. మీరు బెడ్రూమ్ సింగర్ కదా? నేను బాత్రూమ్ సింగర్నే. మరి బెడ్రూమ్ లో పాటలు పాడుతున్నారేంటి? సార్ అపార్ట్మెంట్ రైడింగ్ ఉంది, వెళ్దాం అన్నా కదా. అవునవునవును. రేపు మార్నింగ్ ఏ టైం వెళ్దాం సార్? నేను ఫోన్ చేస్తాను మీకు మధ్యాహ్నం టైం, ఆ టైంలో బయలుదేరండి. అంటే ఇద్దరం ఒకసారి వెళ్దాం సార్. లేదు నేను నైట్ వెళ్ళి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారా మొత్తం. పొద్దున మీకు చెప్తాను, మీరు అప్పుడు వచ్చాను. ఫస్ట్ మీరు వెళ్తారా? డే టైం చేయవా ఎంక్వైరీ? నైట్ టైమే చేస్తావా? మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వస్తున్నారా? వస్తా సార్. నేను నైట్ వాడు ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు, ఏమంటే చూడంటున్నాడు సార్. సుధీర్ ఫోన్ చేయాల్సింది. ఈడే ఫోన్ చేశాడు నైట్. సార్ గన్నేది సార్. రెంట్కి ఇచ్చారా? గన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు రాజాను. ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు. అరే సార్ పిలుస్తుంటే పలకవేంట్రా? వాడికి హిందీలో చెప్పలేవు. రే ఇక్కడికి రావో, ఇక్కడికి రావో. రావో నా